ఇందాక మన గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా మీకు చూపించారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇల్లులు నిర్మించకుండానే ఏదైతే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్ వాడించి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం జమ చేసుకుంది అధ్యక్ష. మనమే ఒక ప్రైవేట్ గా ఒక బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకుంటే అధ్యక్ష, మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి వాడు కూడా ఫ్రేజ్డ్ మేనర్ లో డబ్బులు ఇస్తాడు అధ్యక్ష. అంటే ఇల్లు పూర్తి అయినట్టు కూడా కంప్లీట్ గా ఫైనల్ మనీ ఇస్తాడు అధ్యక్ష. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరాచకాల్లో ఇదొక భాగం అధ్యక్ష. పేదవాడికి ఇల్లు లేకుండా చేయడం, పేదవాడిని అప్పుల పాలు చేయడం, పేదవాడిని బ్యాంకుల్లో కూడా పనికిరాకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనలో ఇదొక పెద్ద భాగం అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సుమారు 2,56,000 మంది లబ్ధిదారులకి బ్యాంకుల్లో అప్పులు వాడించారు అధ్యక్ష. బ్యాంకు వాళ్ళు మొత్తం డబ్బులు ఎంత అయితే లోన్ పాలసీ ఉందో అంత డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించారు అధ్యక్ష. ఆ డబ్బులు ఏమైనాయి అధ్యక్ష? అప్పుడు డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు వరకు ఆ పేదవాడికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేవలేదు అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు ప్రభుత్వం, అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఇవ్వాలనో ఆ సబ్సిడీ కాంపోనెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. బ్యాంక్ లోన్ డబ్బులు కూడా రిలీజ్ అయినాయి అధ్యక్ష. కానీ ఇల్లు మాత్రం ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఇది చాలా దారుణం అధ్యక్ష.